వైసీపీ నేత వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎప్పుడైనా కానీ ఇటువంటి ఘటనలు జరిగినాయా? కేవలం కూటమి ప్రభుత్వంలోనే పుష్కరాల్లో మనుషులు చనిపోవడం, ముక్కోట ఏకాదశికి మనుషులు చనిపోవడం, అదేవిధంగా ఈరోజు చంద్రోత్సవానికి మనుషులు చనిపోవడం, భక్తులు చనిపోవడం. ఏంటండి ఇది? కూటమి ప్రభుత్వం హిందూ దేవాలయాల మీద అపచారాలు జరుగుతున్నాయి. ఆ రోజు కాదు సంప్రోక్షణలు, ఇప్పుడు చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా చెప్తున్నాను నేను, ఇప్పుడు మీరు సంప్రోక్షణలు చేయండి. మీ దేవాలయాలకి సంప్రోక్షణలు చేయాలి, మీరు కూడా మీకుగా సంప్రోక్షణ చేసుకోండి. చేసి భక్తులకి సరైన సౌకర్యాలు చేయాలని చెప్పని. శ్రీకురమంలో చూసుకుంటే గనక, శ్రీకురమంలో నక్షత్ర తాబేళ్లు మనం విష్ణుమూర్తితో పోల్చుకుంటాం. అటువంటి తాబేళ్లు ఎన్ని చనిపోయినాయండి? దొంగచాటుకు ఎందుకు వాటిని కాల్చేస్తున్నారు ఆ తాబేళ్లని? కనీసం తాబేళ్లను కూడా పరిరక్షించే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. హిందూ భక్తుల్ని, హిందూ దేవాలయాల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే కూటమి ప్రభుత్వం వాడుకుంటుంది. వాటిని అభివృద్ధి చేయడంలో కానీ, వాటికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో కానీ, హిందూ భక్తులకి మేము ఉన్నామని చెప్పే ధైర్యం చెప్పడంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైపోయింది. ముక్కోటి ఏకాదశికి చనిపోయిన భక్తులకి కమిటీ వేసి ఏం తేల్చేయాలండి? ఎవరైనా మీరు సస్పెండ్ చేశారా? అసలు ఏమన్నా అరెస్టులు చేశారా? తప్పు చేసిన అరెస్ట్ చేశారా? మళ్ళీ ఇక్కడ కమిటీ ముగ్గురు 3 మెంబర్ కమిటీ వేశారట. ఎందుకంటే కంటి తురుపుడు కమిటీలు? తప్పు చేసిన వాళ్ళు మీరు ఏమన్నా కనీసం మీరు యాక్షన్ తీసుకున్నారు ఎవరి మీదైనా కానీ? ఏదో అక్కడ కానిస్టేబుల్నో సీఏనో సస్పెండ్ చేసేసి చేతులు తులుపుకుంటారు. ఏ టీటీడీకి దీని బాధ్యత లేదా? 6 చనిపోతే టీటీడీకి బాధ్యత లేదా? ఇప్పుడు సింహాచలంలో చనిపోయిన వాళ్ళకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? దయచేసి కూటమి నాయకులందరూ కూడా హిందువుల మీద జాగ్రత్తగా ఉండాలి. హిందూ దేవాలయాల మీద ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరందరూ కూడా పరిపాలన చెయ్యాలి. గతంలో 2019-24 వరకు జరగనవి జరిగినట్టుగా చూపెట్టిన ఎల్లో మీడియా ఈ రోజేమో ప్రమాదం అంట, తెలియక జరిగిందంట అని చెప్పని కళ్ళబొల్లు కబుర్లు రాస్తున్నారు. ఇవన్నీ దేవుడు గమనిస్తుంటాడు, తప్పకుండా దేవుడు గమనిస్తాడు. మీరు ఒకవేళ అక్కడ తప్పించుకున్న దేవుడు మాత్రం ఎవరిని వదిలిపెట్టడు. దయచేసి ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యం. ఏదో క్షతగాత్రులకి చనిపోయిన వాళ్ళకి మేము నష్టపరిహారం ఇచ్చేసాం కదా, మేము వైద్యం చేయించాం కదా అని చెప్పని చేతులు దులుపుకుంటే జరిగే పరిస్థితి కాదు. భక్తుల మనోభావాలతో ఆటలాడబాకండి. ఇది సరైన పద్ధతి కాదు. కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘటన కానివ్వండి, సింహాచలంలో జరిగిన ఘటన కానివ్వండి, శ్రీకురమంలో జరిగిన ఘటన కానివ్వండి, ఇతర దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలే సాక్షాత్కారం. తప్పకుండా కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికైనా కానీ జాగ్రత్త వహించి పరిపాలన చేయాలని చెప్పని నేను కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను మీ ద్వారానే. గొప్ప ఉద్దేశంతో పనిచేయాలని